ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ రేపు నుంచి ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి సెక్షన్ 64 లో చెప్తారు. నాకు ఈ భూ ఉంది అని సెక్షన్ 7 ప్రకారం వెళ్ళి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి పేపర్లో ఇస్తారండి. వెళ్ళి కనుక తెలియపరచకపోతే లేదా అతను ఇచ్చిన సమాచారం కనుక మన అతను తప్పు అని కనుక అనిపిస్తే వాళ్ళకి 6 నెలలు ఆటోమేటిక్ గా జైలు, 50,000 రూపాయలు ఫైన్. ఇంకోటి సార్, ఇప్పుడు దాకా ఇల్లు కొనుక్కోవాలంటే సెక్షన్ 50 లో చెప్తారు. రిజిస్ట్రేషన్ శాఖ మీద వీళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చారు. ఎనీ ట్రాన్సాక్షన్ సోము కృష్ణమూర్తి గారికి నా ఇల్లు కొనుక్కున్నారు సార్, నేను అమ్మానంటే ఇప్పుడు ఆయన చట్టబద్ధంగా సంపాదించిన దమ్ముతోటి డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు, వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు దాకా ఇప్పుడు జరుగుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు సార్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత సెక్షన్ 50 ప్రకారం అయ్యా నేను నామాల కోటేశ్వర దగ్గర ఇల్లు కొనుక్కున్నానని సోము కృష్ణమూర్తి గారు వెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని సాటిస్ఫై చేసుకుని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అయ్యా నా ఇల్లు నేను అమ్ముకున్నానండి అని నేను కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ పోనీ అంతటితో తెచ్చుకుందాం, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఖర్చులు అవుతుంది. కానీ అతను మేము ఇద్దరు ఎవరు నచ్చకపోయినా, స్టాంప్ డ్యూటీ నచ్చకపోయినా ఆయన ఏం చెప్తారంటే కరెక్ట్ కాదు ఇది నేను ఒప్పుకోను, మీరు వెళ్ళి కోర్టు కాడికి పోయి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర తేల్చుకోండి అని మళ్ళీ పంపిస్తాను. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేదవాడు చిన్న భూమి, సెంటు భూమి అరగా పెట్టుకోవాలన్నా, బ్యాంకులో పెట్టుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా, ఏం దాన ధర్మం ఇక్కడ ఏం చేయాలన్నా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనుమతిస్తే తప్ప జరగదు. ఇది సార్ ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగబద్ధమైన హక్కు ప్రమాదంలో పడుతుందని మేధావి వర్గంగా మేము ముందుకు వచ్చాం. దీనివల్ల న్యాయవాదులు ప్రజల తరపు నిలబడ్డారు. మీరు మా తరపున నిలబడాలని కోరుకుంటున్నాం తప్ప మీరు మొట్టమొదటిసారిగా మా తరపున నిలబడ్డారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.